వెల్కమ్ టు రాయల్ హిస్టరీ ఛానల్. ఈరోజు మనం సత్యసాయి జిల్లా కదిరి తాలూకాలో ఉండేటువంటి కటారుపల్లి గ్రామంలో యోగి వేమన గారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా వేమన గురించి కొన్ని విశేషాలు మనము తెలుసుకుందాం. తెలుగు భాషాభిమానులకు పండిత పామరులకు పరిచయం అక్కర్లేని పేరు యోగి వేమన. తెలుగు పదాలను అందమైన ఆట వెలది రూపంలో పాడిన పద్యాలు వినని తెలియని పారవశ్యం పొందని తెలుగువారు ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. యోగి వేమన జాతి కుల మత భేదాలకు అతీతమైన సర్వమానవ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయిన వ్యక్తి. మనుషుల మధ్యలోనే తిరుగుతూ మానవ జీవిత సత్యాలను లోకానికి చాటిన మహానుభావుడు, సంఘ సంస్కర్త, దార్శనికుడు. ఈయన వ్యక్తిగత జీవితం కాలం అన్నీ కూడా జనాలు ఊహిస్తున్నవే. చారిత్రక ప్రామాణికం చాలా తక్కువ. ఈయన జననం 1652 కామన్ ఎరాలో జరిగి ఉండవచ్చు అని పండితులు ఊహిస్తున్నారు. ఇతని భాషను జీవన విధానాన్ని గమనిస్తే ఈయన అసలు సిసలైనటువంటి రాయలసీమ వాసిగా మనకు కనిపిస్తాడు. రాయలసీమ ముద్దు బిడ్డ అని కూడా అనొచ్చు. ఈయనకు కోస్తా ప్రాంతంతో పెద్దగా సంబంధం లేదు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈయన తాను కాపు అని చెప్పుకున్నాడు. కదిరి దగ్గర తిమ్మం మర్రిమాను సమీపంలో కనిపించే కటారుపల్లిలో ఈయన 1730 కామన్ ఎరాలో సజీవ సమాధి చెందడం జరిగింది. ఈయనను చాలామంది 15, 16, 17 శతాబ్దాలకు చెందినవాడని రకరకాలుగా విశ్లేషిస్తూ ఉంటారు. ఎందుకంటే సరైనటువంటి ఆధారాలు లేవు. ఈయన జనాల మధ్యలోనే ఉండిపోయినాడు కాబట్టి ఈయన మీద ఇన్ని రకాలుగా ప్రజలు ఊహిస్తూ ఉంటారు. ఈయన యోగి వేమన అని పిలిపించుకోవడానికి కారణం ఒక మంచి పద్యం వినండి. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏమి, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలెలయ, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఆ రోజుల్లో యోగి వేమన మాత్రమే కాకుండా చాలామంది కాపులు శివభక్తులుగా ప్రసిద్ధికెక్కారు. హేమారెడ్డి మల్లమ్మ, నాయకురాలు నాగమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఈ వర్గంలో ఎంతోమంది శివభక్తులు మనకు కనిపిస్తుంటారు. ఏమైతేనేమి యోగి వేమన మాత్రము అందరికంటే భిన్నమైన వ్యక్తి. ఈయన కుల మతాలకు అతీతంగా ఎన్నో రకాలుగా మంచి పద్యరచన చేసి జనాల్లో నిలిచిపోయినాడు. ఆయన కులతత్వాన్ని ఖండిస్తూ మాలవాని నేల మహిళన నిందింప, ఒడల రక్త మాంసం ఒకటి కాదే, వానిలోన వెలుగు వాని కులంబేది, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే అన్ని కులాల వారిలో ప్రవహించే రక్తం ఒకటే కదా, దేహంలో గల ప్రకాశించే భగవంతుని అంశకు కులం అంటూ ఒకటి ఉంటుందా అని ప్రశ్నించాడు. కులాతీతమైనటువంటి నూతన సమాజాన్ని ఆవిష్కరించాలని ఆయన తప్పించాడు. ఆయన విగ్రహారాధనను కూడా ఖండిస్తూ ఇటువంటి పద్యం చెప్పాడు. అదేమంటే, శిలను ప్రతిమ చేసి చీకటింటను పెట్టి మొక్కవలదు మూడులార, పిల్లమందు బ్రహ్మయుండుడ తెలియదు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే మన దగ్గరే బ్రహ్మ దేవుడు ఉన్నప్పుడు మరి ఇంకొక రాతి విగ్రహం మనకు అవసరమా అని. సమాజంలో మనుషుల ప్రవర్తనను సరిచేయడానికి కూడా ఆయన ఎన్నో విషయాలు చెప్పుకొని వచ్చాడు. తప్పులెన్ను వారు తండోపతండంబు, మురుగు జనులకల నుండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు, విశ్వదాభిరామ వినురవేమ అని జనాల్లో ఉండేటువంటి ఈ యొక్క ఇబ్బందికరమైన అంశాన్ని గురించి చెప్పడం జరిగింది. తర్వాత ప్రజలు అధికారాన్ని కట్టబెట్టేటప్పుడు, ఒక వ్యక్తికి గొప్ప విలువ ఇవ్వాల్సి వచ్చినప్పుడు
ఏ విధంగా ఉండాలి అని చెప్పడానికి చెబుతూ, అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డ వారినెల్లా తొలగొట్టు, చొప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పడం జరిగింది. ఇక ఆయన వేదాంత ధోరణి గమనిస్తే, ఆలు మగలు మాయ, అన్నదమ్ములు మాయ, తల్లిదండ్రులు మాయ, తాను మాయ, తెలియనీదు మాయ, దీనిల్లు పాడాయ, విశ్వదాభిరామ వినురవేమ. ఇక చెప్పుకుంటూ పోతే ఆయన పూర్తిగా భగవంతుని నమ్మని వ్యక్తి కాదు. భగవంతుని పూజించే విధానం గురించి కూడా ఆయన చెప్తూ, అంగమందు లింగమతిశయంబుగా కట్టి లింగమందు భక్తి నిలుపలేడు, ముక్తి లేక తుదను మూర్ఖుడైపోవురా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పడం జరిగింది. అంటే దొంగ గుడ్డుకు మెడలో దుద్దులు కట్టి ఊర్లో వదులుతూ ఉంటారు. అటువంటి అది ఎట్లుంటుందంటే, భక్తి లేని వానికి ఎన్ని అలంకారములు చేసి కట్టి గుళ్ళలో తిరిగినా ఎటువంటి ప్రయోజనము ఉండదు అని చెప్పడం జరిగింది. తర్వాత తిమ్మం మర్రిమాను సమీపంలో ఆయన జీవించడం అయితేనేమి, సో మర్రిమాను కూడా చూపిస్తూ ఇంకొక మంచి పద్యం చెప్పాడు. అదేమంటే, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నయు కొదవ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబు చెంత విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. ఈ విధంగా సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించడానికి, శాంతి సహనము బోధించడానికి తాను చూసిన ప్రతి విషయాన్ని సంస్కారయుతంగా జనంలోకి తీసుకొని పోయి మహాకవి, ప్రజాకవి కూడా ఆయన అనిపించుకున్నాడు. వేమన ఇలా వేదాంతిగా, దిగంబర కవిగా మారడానికి సాధారణంగా చెప్పే విషయం, ఆయన ఒకప్పుడు భోగలాలసుడని, విశ్వద అనేటువంటి వేశ్యాలుడై తిరుగుబోతుగా ఉన్నప్పుడు ఆయన గారి వదిన చేసిన బోధనతో ఒక సన్యాసిగా మారిపోయాడని, సంసార బంధనాలను వదిలేశాడని అంటారు. అదే రకంగా అభిరాముడు అనే కంసలి మిత్రుడు తాను కలిసి ఒక గురువును ఆశ్రయించగా ఆయన బీజాక్షరాన్ని అభిరామునికి ఇవ్వాలనుకున్నాడు. కానీ ఆయన సమయానికి అందుబాటులో లేకపోవడం వలన యోగి వేమనకే ఆ బీజాక్షరాన్ని అందించాడని, ఇచ్చాడని, అందువల్లనే ఆయన మహాకవిగా ప్రసిద్ధి చెందాడని, ఆయన కూడా తన మిత్రుని యొక్క సేవలను, తన మిత్రుని యొక్క అభిమానాన్ని, తన మిత్రుని మీద తనకుండే అభిమానాన్ని చెప్పుకుంటూ ప్రతి పద్య ముకుటంలోనూ విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పడం మనము చూస్తున్నాం. తరువాత ఈయన వేదాంతిగా మారడానికి ఇంకొక కోణం కూడా ఉంది. అదేమంటే, ఆ రోజుల్లో రసవాదులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళను ఆల్కమిస్ అని కూడా అంటారు ఆంగ్ల భాషలో. మనకు తెలుసు, ఇటువంటి ఆల్కమిస్టులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండేవాళ్ళు. అందులో ఆచార్య నాగార్జునుడు ఒకడని అందరికీ తెలుసు. అదే కోవలో మన యోగి వేమన గారు కూడా రాళ్లను బంగారుగా మార్చాడని, తన కంసలి మిత్రుడైనటువంటి అభిరామునితో కలిసి ఎన్నో శాస్త్ర ప్రయోగాలు చేశాడు. అంటే ఈయన కవి, పండితుడే కాదు, మంచి శాస్త్రవేత్త కూడా అని మనం చెప్పుకోవచ్చు. సో ఈయన చేసిన ప్రయోగాలు బహుశా విజయవంతం కాలేదేమో. తను ఖర్చు పెట్టే డబ్బంతా అయిపోవడం, ఆ తర్వాత సంసారం మీద విరక్తి ఆల్రెడీ చెంది ఉండడము. సో ఇన్ని కారణాల రీత్యా అతను పూర్తిగా యోగిగా మారిపోయినాడు అని చెప్పడం అనేది ఇది ఇంకొక వాదన. ఇలా ఎన్నో విషయాల్లో ఆయన విఫలుడై రాయలసీమ ప్రాంతమంతా కలతిరుగుతూ ఆశువుగా పద్యాలను అల్లుతూ జనాలకు వినిపిస్తూ తిరుగుతుండేవాడు. కొందరు శిష్యులు ఆయన పద్యాలను గ్రంథస్థం చేయడం జరిగింది. సో మనం చూసే చాలా పద్యాలు ఆయనవే అయి ఉండొచ్చు, కానీ కొన్ని ఇతరులు కూడా ఆయన పేరు మీదనే పద్యాలు చెప్పడం జరిగింది. అందువల్ల కొన్ని వేల పద్యాలు మనకు ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తున్నాయి. కాకపోతే ముఖ్యమైనటువంటి వేమన పద్యాలను మాత్రము సిపి బ్రౌన్
గారు వాటినన్నింటినీ కూడా ఆ కవులు పండితులతో సేకరించి జనసమయంలో ఉండే వాటినంతా కూడా అక్షరూపంలో పెట్టి ఒక మంచి గ్రంథాన్ని విడుదల చేసి ప్రపంచానికంతా కూడా యోగి వేమన గారి పద్యాలను, ఆయన వేదాంతాన్ని, భక్తి తత్వాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. సో ఈ రకంగా మనము యోగి వేమనను స్మరించుకుంటున్నామంటే బహుశా సిపి బ్రౌన్ గారి యొక్క సేవలు మనము ప్రతి తెలుగువాడు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా ఈ కదిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో యోగి వేమన గారిని, ఆయన సమాధిని దర్శించి తమ యొక్క మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఆయన్ను ఒక దేవుడిగా కూడా కొలుస్తూ ఉంటారు. ఇది ఒక గొప్ప విశేషం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఈ వేమన స్వామి పూజారులు అనేవాళ్ళు వాళ్ళ ఆశ్రమాన్ని నిర్వర్తించడానికి కోసం, నిర్వహణ కోసం అనేసి గుర్రాల మీద తిరుగుతూ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కావాల్సినటువంటి పూజా సామాగ్రిని, వస్తువులను, వాళ్ళ భత్యాన్ని సేకరించుకునేవాళ్ళు. అప్పుడు చూడడానికి చాలా వింతగాను ఉండేది. సో అవన్నీ మేము చిన్నప్పుడు చూడడం వలన ఇన్ని విశేషాలు మాకు తెలిసిన మీకు చెప్తున్నాము. ఈ మధ్య టూరిజం శాఖ వారు వేమన సమాధి, గ్యాలరీ, విశ్రాంతి భవనాలు, ఆలయం చుట్టూ ప్రహరీ గోడ, అందమైన ఉద్యానవనము ఇవన్నీ అభివృద్ధి చేసి ప్రతిరోజు వచ్చేటువంటి భక్తులకు మంచి ఆతిథ్యము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యోగి వేమన పరంపదించినటువంటి సమాధి అయినటువంటి ఈ కటారుపల్లి ఒక పుణ్యక్షేత్రంగా ఇప్పుడు మారిపోయింది. ఈ కటారుపల్లి పక్కనే తిమ్మం మరిమాను, దగ్గరలో ఉన్నటువంటి కదిరి నరసింహస్వామి క్షేత్రము, ఈ 3 దివ్య క్షేత్రాలు మనకు ఇక్కడ అందుబాటులో ఉండడం వలన రాయలసీమకు ఇది ఒక టూరిజం స్పాట్గా కూడా అయింది. ఇది మంచి పుణ్యక్షేత్రము ప్లస్ టూరిజం స్పాట్ కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా తెలుగు భాషాభిమానులు ఈ ప్రాంతాన్ని ఒక్కసారైనా దర్శించి ఆ స్వామి, ఆయన యొక్క వేమన గారి దర్శన భాగ్యాన్ని పొందాలని ఆశిస్తూ, మీరందరూ కూడా ఈ వీడియో ఇంతసేపు విన్నందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. సో నమస్తే, థ్యాంక్ యూ.